నీ పనే బావుందిరా. గర్ల్ ఫ్రెండ్స్ ఏమో బాయ్ ఫ్రెండ్ సాలరీ పీలుస్తూ ఉంటే, నీకేమో రివర్సు. నువ్వు జైత్రి సాలరీ పీలుస్తున్నావు. పీల్చడం ఏంట్రా? నేను ఎప్పుడు ఏది తనని అడగలేదు, తనే ఇస్తుంది. ఏం లక్కరా నీది. అలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరికింది. జూకెళ్ళి ఒక నక్కని తీసుకుని దాని తోకని తొక్కితే కానీ ఇలాంటి అదృష్టం రాదురా. ఇంతకీ నువ్వు తనకేమైనా గిఫ్ట్ ఇచ్చావా? ఇవ్వాలని చాలాసార్లు అనుకున్నాను కానీ మనకు జాబ్ లేదుగా, డబ్బులు కూడా ఉండవు. నెక్స్ట్ తన బర్త్డే కూడా ఉంది కానీ రే, ఇదేరా మంచి ఛాన్స్ తనకి గిఫ్ట్ ఇవ్వడానికి. కానీ ఎలా? చూడరా, తను ఇచ్చిందని నువ్వు తీసుకుంటూ ఉన్నావనుకో, ఫ్యూచర్లో తనకు లోకువైపోతావురా. అర్థమైందా? నువ్వు తన్ని వాడుకుంటున్నావేమో అని డౌట్ కూడా వస్తుంది. ఇది మాత్రం నిజంరా. ఆ, మనోళ్ళే చాలా మంది అనుకుంటున్నారు. అన్వేష్ అయితే ఎన్నిసార్లు చెప్పాడు. చూసా. అరే ఆలోచించు, ఈ బర్త్డే గురించి అప్పు తీసుకొని గిఫ్ట్ ఇవ్వు. అప్పు నువ్వు ఇస్తావా? అందుకే కదా ఎవరితో నేను అడుక్కొని తీసుకోమన్నా. గుర్తుపెట్టుకోరా, నిజం వాడు చెప్పేది. శోభన్, look what I got for you. ఏమైంది అలా ఉన్నావు? ఆల్ ఓకే? యా ఓకే. సరే, ఫ్రెష్ వస్తాను, ఇది ఫ్రిడ్జ్ లో పెట్టే. గుర్తుపెట్టుకోరా, నిజం వాడు చెప్పేది. జైత్రి, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకో. ఎందుకు? మూసుకో. ఏంటిది? గిఫ్ట్. ఎందుకు? నీ బర్త్డే కదా, అయితే ఎప్పుడు నువ్వేనా గిఫ్ట్స్ ఇచ్చేది? నేను ఇవ్వాలిగా అని నేను అన్నానా? నువ్వు అనకపోయినా బేసిక్ కదా జైత్రి, నీ నుంచి అన్ని గిఫ్ట్స్ తీసుకున్నా, అందుకే నేను ఇది ఇచ్చా. డోంట్ టాక్ రబ్బిష్ శోభన్. ఎంతిది? నువ్వు ఇచ్చిన వాటి రేట్ చెప్పని చెప్పావు నాకు. ఎంత? ఇప్పుడు అదంతా ఎందుకు? బాగుందా లేదా? ఎంత? ఆ, డబ్బులు ఎక్కడివి దీనికి? ఆ, ఎవరి దగ్గర ఏమైనా తీసుకున్నావా? అప్పు చేసుకుని మరి నాకు గిఫ్ట్ తీసుకోవడం అంత అవసరమా? అంటే నీ బర్త్డే కదా అని. అయితే అసలు ఎప్పుడు లేనిది సడన్ గా ఏంటిది? నీ దగ్గర నుంచి అన్ని గిఫ్ట్స్ తీసుకొని నీకు ఒక్కటి కూడా ఇవ్వకపోతే బయట ఎలా అనుకుంటున్నారు తెలుసా? నేను వాడుకుంటున్నా అని, నువ్వే నన్ను పోషిస్తున్నావు అని ఏదేదో అంటున్నారు. ఎవరన్నారు? అందరూ బయట అమ్మాయిలందరూ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని ఆడుకుంటున్నారని, ఇక్కడ రివర్స్లో నేను ఆడుకుంటున్నా అని, నువ్వే నన్ను పోషిస్తున్నావు కాబట్టి ఫ్యూచర్లో నువ్వు నాతో ఆడుకుంటావని చెప్పేసి ఏదేదో అంటున్నారు జైత్రి. అయినా నువ్వెందుకు నాకు అవసరం లేకపోయినా అన్నీ కొనిస్తావు? నీకు బాగుంటుందని తీసుకుంటున్నాను, దానిలో ఏముంది కదా, నేను అలానే తీసుకున్నా. అయితే ఐ హ్యావ్ అ జాబ్ శోభన్, ఐ గెట్ శాలరీ. నీకు జాబ్ వచ్చిన తర్వాత కొని తీసుకుంటా. ఇప్పుడు మాత్రం ఐ విల్ నాట్ టేక్ దిస్. కానీ శోభన్, ఎవరేదో మాట్లాడుకోవాలని ఇవన్నీ నేను నీకు కొనియట్లేదు. నా బాయ్ ఫ్రెండ్ అందరి ముందు స్టైల్ గా ఉండాలని నాకు మాత్రం ఉండదా? నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేర్ తీసుకోవాలని ఉండదా? సారీ జైత్రి. అలాగే థ్యాంక్స్, నాకు ఎప్పుడు ఇంత సపోర్టివ్గా ఉంటున్నందుకు. అసలు ముందు నీకు డౌట్ తీసుకొచ్చింది ఎదవాడు? టోనీగాడా? చిచి, వాడు కాదులే. ప్రకాశా? ఆహా, ప్రకాశే. చెప్తా.